ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగాయనేది. సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా బాగా పెరిగిపోయారు. దాని అయితే ఆర్‌సీబీ విరాట్ కోహ్లీది ఇంకొక ఇద్దరు ముగ్గురు డాన్స్ చేసేది పెట్టాను. నాది తెలియకుండా 6.2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి. అంటే 62 లక్షల మంది వ్యూస్ అయితే వచ్చేసాయి. సో, హాయ్ అమ్మ అందరికి. ఏందిరా అంటే చాలా రోజులైంది మనం యూట్యూబ్‌లో వీడియో పెట్టేసి. అందుకనేసి ఒక లాంగ్ వీడియో తీశాను. ఏందిరా అంటారా? మన ఛానెల్‌లో నాకు తెలియకుండానే సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా బాగా పెరిగిపోయారు. దాని మీద కొంతమంది ఉంటారు. మనం చెప్పినా కూడా సరే ఈడేదో నొక్కేస్తున్నాడు లేకపోతే డబ్బులు అలా మందితో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు గనుక ఈ వీడియో మంచి సపోర్ట్‌గా ఇచ్చారంటే నెక్స్ట్ వీడియో మా ఫ్రెండ్స్ మీద ఇది వీడియో చేస్తాను. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటది. ఈ వీడియో కొంచెం ఎమోషన్ కూడా టచ్ అవుతదనమాట. అలా ఉంటది ఈ వీడియో అయితే. చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది. మన సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగారు? అలాగే వీడియోలు ఏ టైమింగ్‌లో పెడతాను? అలాగే వీడియోలు ఎప్పుడెప్పుడు తీస్తాను? మళ్ళీ నా నా బ్యాక్‌గ్రౌండ్ అన్నీ చెప్పుకుంటూ వస్తాను ఈ వీడియోలో. వీడియోని లాస్ట్ వరకు చూడండి మామ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సరే వీడియోలోకెళ్ళే ముందు ఒక్క లైక్ ఏసుకోండి మామ అందరూ కలిసి. అలాగే ఈ వీడియోకి 1,000 లైక్స్ అయితే టార్గెటు. చాలా అంటే చాలా మంచిగుంటది ఈ వీడియో అయితే. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి అని అనుకుంటున్నాను. షేర్ చేస్తారనుకుంటున్నాను. సరే అయితే ఇంకైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ సోదంతా ఆపేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగాయనేది. నా సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగారంటే పోయిన సంవత్సరం ఆర్‌సీబీ అయితే ఫైనల్‌కైతే వచ్చేసింది. అదే క్రికెట్ ఆడుతున్నారు కదా! ఆర్‌సీబీ అయితే ఫైనల్‌కైతే వచ్చింది. ఇంకా రేపు అనంగా ఫైనల్ ఈరోజు రేపు మ్యాచ్ గెలిచిపోతారు అనంగా ఈరోజు నైట్ అయితే ఆర్‌సీబీ విరాట్ కోహ్లీది ఇంకొక ఇద్దరు ముగ్గురు డాన్స్ చేసేది పెట్టాను. నాది తెలియకుండా 6.2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి. అంటే 62 లక్షల మంది వ్యూస్ అయితే వచ్చేసాయి. దాని దగ్గర దగ్గర లైక్స్ కూడా ఒక 100,000 లైక్స్ 120,000 లైక్స్ అయితే వచ్చేసాయి. నాకు అర్థం కాల 5 రోజుల దాకా ఏం అర్థం కాల. ఏందిరా సబ్స్క్రైబర్స్ ఇలా పెరిగిపోతున్నారు అసలు అనుకుంటే. ఒక పక్కేమంటే ఏం చేయాలో అర్థం కావడంలే. ఇంకో పక్కేమంటే విపరీతంగా పెరిగిపోతున్నారు. విపరీతంగా పెరిగిపోతున్నారు. నాకేం చేయాలో అర్థం కాలే. అందుకని ఫోన్ అయితే 2, 3 రోజులైతే తాగలేదన్నమాట. యూట్యూబ్ జోలికే పోలేదు. చాలా అంటే చాలా స్పీడ్‌గా అయితే పెరిగారు మామ నాకైతే సబ్స్క్రైబర్లు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక్క వీడియోతో కూడా అది కూడా నేను చాలా 4 ఇయర్స్ 2020 2020లో స్టార్ట్ చేశాను నేను. కానీ అప్పుడు అంతగా తెలీదన్నమాట. సర్లే అనేసి మా వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. సర్లే మనం కూడా ట్రై చేద్దాం అనేసి పెట్టాను వీడియో అయితే. చాలా అంటే చాలా హైప్ వచ్చింది మామ దానికి. కానీ నాకు హైప్ తెచ్చిన వీడియో మీకు గాని ప్లే చేయకపోతే నాకసలు మనసంతా చాలా అంటే చాలా బాగోదసల. అంటాడేమో మీరనుకోవచ్చు. ఎందుకురా ఈడు సోదంతా చెప్తున్నాడనేసి. నాకు తెచ్చిన హైప్ వీడియో మీకు చూపియాలి కదా మామ. అందుకని సైడ్ ఏస్తాను చూడండి. అయితే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా వేసింది. మా ఫ్రెండ్స్‌కి చెప్పినా కూడా నమ్మలేదోళ్ళు. కానీ వాళ్ళేమనుకున్నారంటే అవి ఫేక్ ఫాలోవర్స్. అవి నువ్వు లింక్ ద్వారా పెంచుకున్నావు అనేసి చాలా అంటే చాలా అన్నారు. కానీ ఒక్కసారిగా పెరిగిపోయేటప్పటికి చాలా మందైతే పెరిగారు మామ. కానీ చాలా మంది పెరిగిన సందర్భంలో ఏం చేశారంటే, కొంతమందైతే అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేసేసారు. రోజు రోజుకి 10 ఒక 20, 30 తగ్గిపోవడం అలా స్టార్ట్ అయ్యాయన్నమాట. ఒక 1 మంత్ దాకా స్టార్ట్ అయ్యి 2,000 మంది తగ్గిపోయారు. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 15,000 మంది దాకా అయితే ఉన్నారు. నాకంటే చాలా అంటే చాలా బాగా ఇదిగా అనిపించిందన్నమాట. సర్లే మనం వీడియోలు పెట్టినా మనం సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అన్‌సబ్‌స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అనేసి నేనైతే పట్టించుకోలా. నేను డైలీ ఇంకా 3 డేస్‌కి, 2 డేస్‌కి అలా వీడియో పోస్ట్ చేస్తా ఉన్నాను. ఏందిరా సబ్స్క్రైబర్‌లందరూ తగ్గిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేక ఇంకా 1 మంత్ ఇంకా ఏం చేయలేక సర్లే లాంగ్ వీడియోల వరకే ట్రై చేద్దాం. షార్ట్ వీడియోలు ఆపేద్దాం అనేసి అనుకున్నాను. కానీ అప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు. "ఒరేయ్! నువ్వు షార్ట్ వీడియోలతో కూడా లాంగ్ వీడియోలు పెడుతుంటే నీకు రీచ్ వస్తది. లేకపోతే రీచ్ రాదు" అనేసి అన్నారు. మనం అయన్నీ ఏందిరా అంటే మనం లైట్ తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు చెప్పినట్టు కొన్ని పట్టించుకోకుండా మనం ఏందిరా అంటే మనమైతే ఎవరి మాట ఇనము. అందుకనేసి అయితే మనం వాళ్ళు చెప్పేది మనం ఫాలో అవ్వం. ఎందుకంటే మనం అడిగింది సబ్స్క్రైబ్ చేపించుకోవాలి వాళ్ళనైతే. నేనెప్పుడు కూడా సరే వీడియోలో చెప్పుకుంటా గానీ, మా ఊరు వాళ్ళకి బ్రో ఈ విధంగా నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఫాలో చేయండి. లేదా ప్రతి ఒక్క వీడియో చూడండి. నాకు మనీ వస్తది ఈ విధంగా. లేకపోతే మానిటైజేషన్ ఆన్ అయిపోద్ది. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అనేసి నేనైతే ఎవరికీ చెప్పుకోలేదు. కొంతమందుంటరు మనం చెప్పినా గూడా సరే, ఈడేదో నొక్కేస్తున్నాడు లేకపోతే అలాగా అనుకుంటారనమాట. అంటే డబ్బులు మింగేస్తున్నారు. అలాగైతే అనుకుంటారనమాట. సర్లే మనం ఒకరిని అడిగాను. కానీ అలా అన్నారు. "ఒరేయ్! నువ్వేందిరా నాకు అకౌంట్‌లో చాలా డబ్బులున్నాయి. పోయినాయనుకో నీ మీదే ఏస్తా" అని చెప్పారు. సర్లేరా వద్దులే అని నీ ఫోన్ వాడికిచ్చేసాను. అదే కొంతమంది తెలిసిన వాళ్ళైతే మనం అడగొచ్చు. తెలియని వాళ్ళ కాడికి పోయేసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నాననుకో, వాడేదో వింతగా చూస్తాడు. ఎందుకొచ్చిన బాధ? డైలీ వీడియో పెడదాం. పెరిగిన వరకు పెరుగుతారు. అందరూ అట్టే స్టార్ట్ చేస్తారు. అదే ప్రతి ఊరు పోయి సబ్స్క్రైబ్ చేపించుకొని ఇలాగే మా వీడియోలు డైలీ చూస్తా ఉండండి. వాళ్ళకి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. లేకపోతే ఫాలో చేస్తారు. లేకపోతే చూస్తారు. కంటెంట్ నచ్చకపోతే వదిలేస్తారు. ఇంకోరు కంటెంట్ బాగుందంటే వాళ్ళ కంటెంట్‌లోకెళ్తారు. అది అలాగని మనమైతే బలవంతం ఏం పెట్టకూడదు. వాళ్ళిష్టం అది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే చేస్తారు. లేదంటే వదిలేస్తే వదిలేస్తారు. అయితే మన మన ప్రయత్నం మటుకు మనకు ఆగకూడదన్నమాట.
ఎందుకంటే మనం అనుకున్నాం ఇప్పుడు సపోజ్ నువ్వు స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్తున్నావు. డైలీ పోవాలనిపిస్తే పోతావు, లేకపోతే ఆగిపోతావు. నీ ఇష్టం అది. ఇది లైఫ్ లైఫ్ టైమ్ లైఫ్‌దన్నమాట. అందుకనేసి ఎందుకంటే ఇప్పుడు డబ్బులుంటేనే అందరూ వస్తున్నారు. సపోజ్ నువ్వు స్కూల్‌కో లేకపోతే కాలేజ్‌కో అయితే వెళ్తున్నావు. కాలేజ్‌కెళ్తున్నావు కాబట్టి డైలీ పోతావంటే పోవాలనిపిస్తది. మధ్యలో గాని ఒక్కరోజు గాని బ్రేక్ పడిందా, ఇంకా సర్లే ఇంక నేను పోతాంలే, ఇంక నేను చేస్తాంలే. ఇక పోయేది ఆడేం చేసేదిలే. ఈరోజు సాటర్‌డే, రేపు సండే. ఈరోజు చూసుకొని సోమవారం పోదాంలే. అలా ఉండకూడదన్నమాట యూట్యూబ్‌లో. ఏందనంటే నువ్వు ఈ రోజు గాని లీవ్ తీసుకున్నావనుకో, రేపటి నుంచి వీడియో పోస్టే చేయలేవు అసల. ఎందురా అంటే నేను అలానే ట్రై చేశా. ఒక్కో రోజు పోస్ట్ పెట్టలేకపోతున్నా. ఒక్కరోజు రీల్ అప్‌లోడ్ చేసేస్తున్నా. డైలీ అప్‌లోడ్ చేస్తుంటే అదొక మోటివేషన్ లాగా ఉండేది. నెలకోసారి అప్‌లోడ్ చేస్తుంటే అదేందో ఏదోలే వస్తున్నాడు, కనిపిస్తున్నాడు, ఎళ్ళిపోతున్నాడు అట్టుంటది. అట్లుండకూడదు. వచ్చాడంటే పాతుకుపోవాలంతే. ఇప్పుడు రాయలంలో ఆ పేరు తెలియని వ్యక్తులైతే ఎవరు లేరనమాట. అసలు ఇన్‌స్టా‌లో పేజే లేదు అతని పేరు తెలియకుండా. శివన్న. రాయల్ మెక్ రమణ అని అతనుంటాడు. శివన్న సీరీస్ అయితే తీశాడు. చాలా అంటే చాలా బాగుంటది సీరీస్. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లుంటాయి. అతను పట్టుకున్నాడు. 60 దగ్గర దగ్గర 60 ఎపిసోడ్‌లా పెట్టాడు. డైలీ రీచ్ వచ్చింది. మంచి మంచి ఆయన దగ్గర మంచి కంటెంట్ ఉంది. ఎందుకంటే అతను ఒక సినిమా తీయాలనుకున్నాడు కాబట్టి అలాంటి కంటెంట్ పెట్టుకొని ఇంకా మంచి రీచ్ వచ్చేదాకా ట్రై చేస్తాడు. మంచి పెద్ద రీచ్ వస్తుంది కాబట్టి మంచి సినిమా చేసి ఒకటి వదిలినా కూడా సరే అతని దగ్గర రెస్పెక్ట్ అయితే వచ్చేస్తుంది. అలాగే నీకు కూడా ఒకటి ఏదైనా అనుకో కంటెంట్, లేదా డైలీ వ్లాగ్స్ పెట్టేసుకో. ఏం లే, ఫుడ్ మీద చేస్తావా, లేకపోతే నువ్వే ప్రిపేర్ చేస్తావా, లేకపోతే ఇలా సరదా గాలికి తిరగతావా, వీడియో పెట్టేస్తావా, నీ ఇష్టం. నీలో ఉండాలి, పెట్టాలంటే నీలో ఉండాలి. సరే అయితే నెక్స్ట్ వీడియోని ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ కంటెంట్ మీద ఉంటుంది. ఏ కంటెంట్ తీస్తే బాగుంటుంది, ఏ కంటెంట్ మీద తీస్తే బాగుంటుంది. అలాగే నాలాగా సైడ్ వచ్చి ఈ విధంగా మాటలు చెప్తారంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకురా అంటే పోతా చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఒకేసారి లాంగ్ వీడియో వద్దనిపిస్తుంది నాకు ఎందుకో. సరే మామ అయితే వెళ్ళొస్తా. నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్, బై.